ప్రస్తుతానికి మనకు బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు ఉన్నారు. రామచంద్ర గారు మరి ఇప్పుడు వాళ్ళు బీజేపీ తరఫుకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్‌లో కూడా మరి రైతులను ఆదుకునేలాగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా మరి ఒక ప్రత్యేకమైన యాప్‌ని తీసుకురావడం జరిగింది. ఆ యాప్ ద్వారా మరి అదేవిధంగా సీసీఐ ద్వారా కూడా మేము కొనుగోలు చేయబోతున్నాం. మరి పత్తికి సంబంధించిన రైతులను ఆదుకోబోతున్నాం అంటూ కూడా మరి ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. మరి పత్తి కొనుగోళ్లు దేశంలో ఏ విధంగా ఉన్నాయి? మరి ముఖ్యంగా తెలంగాణలో మరి పత్తి కొనుగోలు ఎలా కొనసాగబోతున్నాయన్న దాన్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మరి రైతులను ఏ విధంగా ఆదుకోబోతున్నారు? ఒక కొత్త యాప్ తీసుకొచ్చామంటూ అదేవిధంగా మరి సీసీఐ ద్వారా మీరు కొనుగోలు చేయబోతున్నారు కదా, మరి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయండి? చూడండి, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా మన ఒక రైతులు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఇంతకుముందు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉండే మన రాష్ట్రంలో కేవలం 70-80 ఉండే. ఈరోజు దాదాపు 200 దాకా అయినాయి. 122 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఈ యాక్టివ్ సెంటర్స్లో కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే 8,300 రూపాయలు పర్ క్వింటల్ని కొనేటటువంటి ఎంఎస్పి ఉందో దాని ప్రకారం కొంటుంది. ఈరోజు వాళ్ళకి ఎంత ఈల్డ్ వచ్చినా కూడా ఎకరానికి సేపు మీకు 10 క్వింటల్ వచ్చినా, 7 క్వింటల్ వచ్చినా, ఎంత వచ్చినా కూడా అది కొనేటటువంటి ఒక దీంట్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కిషన్ రెడ్డి గారి చొరవతో వారిని ఒప్పించడం జరిగింది. ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీరు ఒక యాప్ ఉన్నది, కపాస్ కిసాన్ యాప్. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో స్లాట్ బుక్ చేసుకుంటే మీకు ఏ రోజు మీ యొక్క కొనుగోలు ఉంది ఆ రోజు మీరు పోతే డెఫినెట్గా వాళ్ళు కొంటారు. దీని ద్వారా ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని అమ్మితే ఈ మధ్యాహ్నం ఉన్న దళారీల వ్యవస్థతోని ఎవరైతే ఆ దళారీ వ్యవస్థతోని రైతు తన ఒక పత్తిని తక్కువ ధరకు అమ్ముకుంటున్నాడో ఆ పరిస్థితి రాదు. కాబట్టి ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అమ్మండి. వాళ్ళు అన్నీ కూడా తీసుకుంటారు. ఎంతైతే మీకు ఉత్పత్తి అయిందో అంతా కూడా తీసుకుంటారు. రైట్. ఇప్పుడు జిన్నింగ్ మిల్స్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయంటూ కూడా వార్తా కథనాలు గతంలో విన్నా. మరి ఆ సమస్యలు తీర్చిన తర్వాత మీరు జిన్నింగ్ మిల్స్కి ఆఫర్ ఇవ్వబోతున్నారా? డెఫినెట్గా 300 జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. 350, 350 పైచలకు. దాంట్లో 200 మాత్రానికే ఎలిజిబిలిటీ ఉంది. అంటే వాళ్ళకి ఉన్నటువంటి మోడర్న్ టెక్నిక్స్ కానీ ఇవి కానీ మిగతా లేవు. వాళ్ళు డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకు కూడా ఇది ఉంటుంది. వాళ్ళ అసోసియేషన్తో కూడా మాట్లాడడం జరిగింది మా ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా స్థానికంగా. సో వాళ్ళ సంబంధించినటువంటి ఏదైతుందో వాళ్ళు ఎలిజిబిలిటీ వచ్చిన ప్రతి జిన్నింగ్ మిల్లు కూడా ఈ ప్రొక్యూర్మెంట్ అనేది ఏతుందో అది మీరు అలౌ చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కేటీఆర్ గారు కూడా మరి ఇప్పుడు ఈ కొనుగోలు విషయంలో కూడా కొన్ని ఆరోపణలు చేస్తారు కదా, వాటికి ఏం సమాధానం చెప్తారు మీరు? వారి ఆరోపణలకు విలువ లేదు. వాళ్ళే 10 సంవత్సరాలు రూల్ చేసి రైతులకు బేడీలు వేయించి జైలుకు పంపించి ఈ రైతుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్లో ఉన్న ఆ సమయంలో బీఆర్ఎస్ నాయకులకు ఎటువంటి వాళ్ళు ఈరోజు ఏదో ఆరోపణలు చేస్తాను, ఆరోపణలు మాత్రమే, దాంట్లో వాస్తవాలు లేవు. మరి మొత్తంగా చూసినట్లయితే మరి రామచంద్ర గారు తన యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా పార్టీ మరి రానున్న కాలంలో మరి దేశవ్యాప్తంగా సీసీఐని మరి సీసీఐ ఆధ్వర్యంలో కూడా పత్తి రైతులను ఆదుకోబోతున్నారు. పత్తిని మరి ముఖ్యంగా రైతును ఆదుకుంటూ రైతులకు మరి లబ్ధి చేకూరేలాగా మనం ప్రయత్నాలు చేస్తున్నామంటున్నాం. అదేవిధంగా ఒక యాప్ను కూడా తయారు చేసి ఈ యాప్ను కూడా మరి రైతే బుక్ చేసుకునే విధంగా రైతే అందులోంచి అమ్మకాలను అదేవిధంగా లాభాలను పొందే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అధికార ప్రతిపక్ష నాయకులు చేసే వ్యాఖ్యలు మేము పట్టించుకోకుండా దేశ భవిష్యత్తుని, అది మరి ముఖ్యంగా పత్తి రైతును దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు వెళ్తామంటున్నారు. కెమెరామెన్ రఘుతో దుర్గా.